వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. రాజకీయాలు కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తాయి, బంధాలను వేరు చేసి బాధ్యతలను పక్కన పెట్టేలా చేస్తాయి. ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ అధినేత్రి వైఎస్ షర్మిల పరిస్థితి కూడా అలాగే ఉంది. వైఎస్ షర్మిలలో వచ్చిన మార్పును చూసి వైసీపీ అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. ఆమెకు జగన్తో ఆస్తి తగాదాలున్నాయి. అంతేకాదు 2012 నుంచి 2019 వరకు వైసీపీ కోసం చాలా కష్టపడ్డా అయినా ఆమెకు తగిన ప్రతిఫలం దక్కలేదనే చెప్పాలి. దీంతో వైసీపీని గద్దె దించాలని ఆమె పట్టుదలతో ఉన్నారు. రాబోయే ఒక పండక్కి జగన్ కి షర్మిల మరో షాక్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. షర్మిల జగన్ రాజకీయ జీవితాన్ని దూరం చేసేందుకు ఆమె చేస్తున్న రాజకీయాలపై వైసీపీ అభిమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఏపీలో వైఎస్ కుటుంబానికి నారా కుటుంబానికి మధ్య ఎప్పుడు పొలిటికల్ వార్ నడుస్తోంది. ఇప్పుడు షర్మిల కూడా జగన్ పై తిరగబడింది. వైసీపీలో ఉన్నప్పుడే షర్మిల నారా కుటుంబంపై ఎన్నో మాటలు మాట్లాడారు. నారా లోకేష్ పై రకరకాలుగా విమర్శలు గుప్పించారు. ఆయనపై చాలా సెటైర్లు, తీవ్ర విమర్శలు చేసింది. అయితే ఇప్పుడు అంతా తలకిందులైంది. కుమారుడి పెళ్లికి ఆహ్వానించేందుకు బాబు ఇంటికి వెళ్లిన షర్మిల అక్కడ చాలాసేపు మాట్లాడారు. ఆ తర్వాత డిసెంబర్ నెలలో నారా లోకేష్ కు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. దీన్ని వైసీపీ అభిమానులు ఇప్పటికీ ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. రాజకీయం వేరు, వ్యక్తిగతం వేరు అని షర్మిలకు అర్థం కావటం లేదు అని రాజకీయ నేతలు అంటున్నారు. జగన్ పై ఉన్న కోపాన్ని షర్మిల మరోసారి బయటపెట్టారు. షర్మిల వల్ల జగన్ మరోసారి జైలుకెళ్లడం ఖాయమని అందరూ చర్చించుకుంటున్నారు. ఇటీవల స్వాతంత్ర దినోత్సవం రోజున షర్మిల మాట్లాడిన మాటలు చాలా దుమారం రేపాయి. ఇది పక్కన పెడితే ఇప్పుడు మంత్రిగా ఉన్న నారా లోకేష్ షర్మిలని ఎంతో ఆప్యాయంగా పలకరించారు. అన్న చెల్లి అంటూ ఇద్దరు కలిసినప్పుడు చాలాసేపు మాట్లాడుకుంటున్నారు. దీంతో జనం కూడా అన్న చెల్లి అంటే ఇలా ఉండాలంటూ గుసగుసలు వినిపించేశారు. ఇప్పుడు రాఖీ పండగ వస్తుంది. పండగ మాత్రం 3 రోజుల్లోనే ఉంది. ఈ సమయంలో షర్మిల సొంత అన్నకు రాఖీ కడతారా, లేదా లోకేష్ ని అన్న అని పిలుస్తున్నారు కాబట్టి ఆయనకు కడతారా అని అంతా అనుకుంటున్నారు. అయితే షర్మిల నారా కుటుంబంతో కలిసి ఉండడాన్ని వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. మరి షర్మిల తీసుకునే నిర్ణయంపైనే షర్మిల రాజకీయ జీవితం ఆధారపడి ఉంది అని రాజకీయ పరిశీలకుల అభిప్రాయం.